కాలానికి అతీతమైన బంధం. 1. ఒక ప్రత్యేకమైన బంధం ఆరంభం. ఒక అందమైన గ్రామంలో, పచ్చని పొలాలు, ఎడారిలాంటి తుర్రుల మార్గాలు మధ్య, ఓ పాతింట్లో మాయా అనే వృద్ధురాలు తన మనవడు రోహన్తో కలిసి జీవిస్తోంది. ఆ ఇల్లు ప్రేమతో నిండినది. వంటగదిలో కొత్తగా పొంగిన అన్నం వాసన, తోటలో వికసించే మల్లెల పరిమళం, మాయా ప్రేమ గర్భితమైన పలుకులు, ఇవన్నీ ఆ ఇంటికి ప్రత్యేకమైన సౌందర్యాన్ని అందించేవి. రోహన్ పుట్టినప్పటి నుండి మాయానే అతనికి అమ్మ, నాన్న, బంధువు, స్నేహితుడు అన్నీ. తన చిన్న ముద్దుల మనవడు ఆమె ఒడిలో ఆనందంగా పెరుగుతున్నాడు. 2. మాయా కథల మాయాజాలం. ప్రతి రాత్రి భోజనమైన తర్వాత, అమ్మమ్మ, కథ చెప్పు అని రోహన్ ఉత్సాహంగా అడుగుతాడు. మాయా నవ్వుతూ, ముందుగా నీ గిన్నెలోని అన్నీ తినాలి అని చెబుతుంది. రోజూ కథ కోసం రోహన్ తన భోజనం పూర్తిగా ముగించేవాడు. మాయా చెబుతున్న కథలలో మహారాజులు, అడవులు, మంత్రగాళ్లు, తపస్సు చేసిన యోగులు, దయగల దేవతలు ఉండేవారు. ఒకరోజు, నీవు కూడా గొప్ప కథలో భాగమవుతావు, నా బుజ్జీ అని మాయా ముద్దు పెట్టుకుంటుంది. కాని నేను ఎప్పటికీ నీ పక్కననే ఉంటాను, అమ్మమ్మా అని రోహన్ అంటాడు. మాయా మాత్రం చిరునవ్వుతో, కాలం నీకు ఏం నేర్పిస్తుందో చూద్దాంరా అని చెబుతుంది. 3. నక్షత్రం కింద ఇచ్చిన వాగ్దానం. ఒక చల్లని రాత్రి, మాయా రోహన్ను తోటకి తీసుకెళ్ళింది. నక్షత్రాలతో వెలిగిపోతున్న ఆకాశాన్ని చూస్తూ ఆమె ఒక్క నక్షత్రాన్ని చూపించింది. ఈ నక్షత్రం నీకు మార్గదర్శకం. ఎప్పుడైనా నువ్వు మార్గం తప్పినా దీనిని చూడమ్మా. ఇది నిన్ను ఇంటికి తీసుకురాగలదు. రోహన్ చేతిని గట్టిగా పట్టుకుని, అమ్మమ్మా, నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను అని హామీ ఇచ్చాడు. మాయా నవ్వింది. కాని ఆమె గుండెల్లో ఏదో తెలియని బాధ. 4. కాలం ముందుకు సాగుతుంది. రోహన్ 15 ఏళ్లు అవ్వడంతో అతని ప్రపంచం మారిపోయింది. స్కూల్, ఫ్రెండ్స్, టీవీ, మొబైల్. మాయాతో గడిపే సమయం తగ్గిపోయింది. అయినా మాయా ప్రతి రాత్రి వరండాలో కూర్చొని తన మనసులో కథలు చెప్పుకునేది. ఒకరోజు, రోహన్ తిరిగి వస్తాడు అని ఆమె అనుకుంది. 5. నగర జీవితం. రోహన్ 12వ తరగతి పూర్తి చేసుకుని పెద్ద నగరంలో ఉన్న యూనివర్సిటీలో చేరాడు. తన కాలేజీకి వెళ్లేటప్పుడు, అమ్మమ్మా, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మొదట కొన్ని నెలల వరకు ఫోన్ కాల్స్ వచ్చేవి. కాని కాలం గడిచే కొద్దీ అతని కాల్స్ తగ్గిపోయాయి. అమ్మమ్మా, బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అనే మాటే ఎక్కువగా వినిపించేది. మాయా ఎదురుచూసేది, వేచి ఉండేది. 6. పెరుగుతున్న నిశ్శబ్దం. పండుగలొచ్చాయి. మాయా అతని ఇష్టమైన స్వీట్స్ చేసింది. ఆమె ఎంతగానో ఆశగా ఎదురుచూసినా, రోహన్, ఈసారి రాలేను, అమ్మమ్మా అని చెప్పాడు. మాయా నిశ్శబ్దంగా వరండాలో కూర్చొని ఆ నక్షత్రాన్ని చూస్తూనే ఉండిపోయింది. ఒక చలి రాత్రి, మాయా అనారోగ్యానికి గురైంది. ఆమె చేతులు కంపించాయి. గొంతు నిరీక్షణతో నిశ్శబ్దంగా మారింది. ఆమె చివరి లేఖ రాసింది. నా ప్రియమైన రోహన్, నువ్వు ఎప్పుడైనా మార్గం తప్పితే మన నక్షత్రాన్ని చూడమ్మా. అది నిన్ను ఇంటికి తీసుకువస్తుంది. ఎల్లప్పుడూ నీకోసం వేచిచూసే అమ్మమ్మ. ఆమె లేఖను ఫోటోల పక్కన పెట్టింది. 7. మర్చిపోయిన నక్షత్రం. నగరంలో బిజీగా ఉన్న రోహన్ ఫోన్ కాల్స్ చేయడం మర్చిపోయాడు. ఒక రాత్రి తన అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి నగరపు వెలుగులను చూస్తున్నాడు. అప్పుడు ఒక్క నక్షత్రం అతని దృష్టిని ఆకర్షించింది. మన నక్షత్రం. హృదయం ఊపిరాడని విధంగా ఒక్కసారి గుద్దుకుపోయింది. అతను తన ఫోన్ తీసుకుని చూశాడు. మిస్డ్ కాల్స్, అన్రెడ్ మెసేజెస్. దడపడుతూ వెంటనే బస్సు ఎక్కి స్వగ్రామానికి బయలుదేరాడు. 8. ఇంటికి తిరిగి వచ్చిన ప్రయాణం. ఇంటి గుమ్మం దాటి అడుగు పెట్టాడు. నిశ్శబ్దం చుట్టుముట్టింది. వంటగదిలో వాసన లేదు. కథల మధురమైన స్వరం లేదు.
వరండాలో హత్తుకునే ఆత్మీయత లేదు. తన కన్నీరు ఆపుకోలేక టేబుల్ మీద ఉన్న లేఖను చదివాడు. ఇప్పటికీ ఆమె కోసం ఆలస్యం అయిపోయింది. 9. ఎప్పటికీ మెరిసే నక్షత్రం. ఆ రాత్రి రోహన్ వరండాలో కూర్చొని నక్షత్రాన్ని చూస్తూ, అమ్మమ్మా, నేను ఇంటికి వచ్చాను అని అన్నారు. ఒక మెల్లటి గాలి, ఒక వెచ్చని అనుభూతి, ఒక స్వరూపం గాలిలో తేలిపోయినట్టుగా అనిపించింది. ఆ రోజునుంచి ప్రతి రాత్రి రోహన్ వరండాలో కూర్చొని తన పిల్లలకు కథలు చెబుతూ మాయా యొక్క ఆత్మను బ్రతికించుకున్నాడు. ఎప్పుడైనా నీకు మార్గం కనిపించకపోతే ఆ నక్షత్రాన్ని చూడమ్మా. అది నిన్ను ఎల్లప్పుడూ ఇంటికి తీసుకువస్తుంది. మాయా కథలు కాలాన్ని దాటి, తేడాను దాటి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి.